అగ్రికల్చర్ అంటేనే లోతైనటువంటి భావం అది. ఇట్స్ ఎ స్పిరిచువల్ భావం అనమాట. సో భూమిని, ఆవుని తల్లిగా భావించి మన జీవితంలో, సమాజంలో అత్యున్నత స్థానం ఇవ్వడంలో మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక మూఢనమ్మకం మాత్రం కాదు. కొంతమంది దాన్ని కొట్టిపారేస్తారు. ఏమని? ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పేసి. దీంట్లో మూఢనమ్మకం కానే కాదు, కానీ లోతైనటువంటి, చాలా ఉదాత్తమైనటువంటి, చాలా అత్యున్నతమైనటువంటి భావ పరంపర, ఫిలాసఫీ దీంట్లో దాగి ఉంది. భూమి మనకి సమస్తం ఇస్తుంది. అలాగే ది ఎర్త్ ఈజ్ ఎ గివర్ ఆఫ్ ప్లెంటీ అంటాం. అలాగే ఆవు వ్యవసాయాన్ని సాధ్యం చేసింది. ఆవు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు. ఎక్కడెక్కడైతే మనం ఆవుని వ్యవసాయం నుంచి వేరు చేశామో అక్కడక్కడ కరువు కాటకాలు రావటం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. తర్వాత భారత సంస్కృతికి అద్దం పట్టేటువంటి, మన సమాజానికి మూలమైన, మన జాతి యొక్క భావ పరంపరకు నిదర్శనమైనటువంటి ఉన్నతమైన విలువలకి తార్కాణమైనటువంటి సూత్రాలు భూమాత, గోమాత, అతిథి దేవోభవ. ఇప్పుడు వ్యవసాయం అనేటువంటిది, అంటే మామూలుగా కృషి అంటాం దాన్ని. అంటే వ్యవసాయం చేయటానికి కృషి లేదా పంటలు పండించడం, ఇది ఒక వృత్తి మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ఇట్స్ ఏ కమిట్మెంట్ ఆఫ్ లైఫ్. ఏదో నా యొక్క పొట్టబోసుకోవడానికి వ్యవసాయం చేయటం కాదు అది. అది నా యొక్క జీవితంలో ఒక కమిట్మెంట్. ఐఎమ్ కమిటెడ్ టు అగ్రికల్చర్. వ్యవసాయం అనేటువంటిది ఒక కళ కూడాను. అందరూ వ్యవసాయం చేయలేరు. అసలు వ్యవసాయం చేసి పొలము నుంచి బంగారం లాంటి పంట పండించటం, అది చాలా గొప్ప కళ. అది ఒక శాస్త్రీయం. ఇట్ ఈస్ సైన్స్. అగ్రికల్చర్ ఈజ్ సైన్స్, అగ్రికల్చర్ ఈజ్ ఆర్ట్, అగ్రికల్చర్ ఈజ్ ఎ టెక్నాలజీ. చాలా గొప్ప సాంకేతిక పరిజ్ఞానం దీంట్లో ఇమిడి ఉంది. వ్యవసాయం ఒక ఆధ్యాత్మిక సాధన. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్. మనం ఎలాగైతే దేవాలయంలో పూజలు చేస్తామో ఒక ఆధ్యాత్మిక భావం మనలో ఉంటుందో, వ్యవసాయమే ఒక ఆధ్యాత్మిక భావన. వ్యవసాయం ఆరోగ్య ప్రదాత. మీరు ఒక వ్యవసాయంలో చేసేటువంటి రైతును చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉంటాడో, బాడీ కూడా ఎంత స్లిమ్గా ఉంటుందో. సిటీలో ఉండేటువంటి సెడెంటరీ లైఫ్స్, కూర్చుని ఆ పనులు ఈ పని చేసే వాళ్ళకి శరీరం పెరిగిపోయి ఊబకాయాలు వస్తున్నాయి. కానీ గ్రామాల్లో రైతు ఎవరైతే మన యొక్క హలం, నాగలి పట్టుకుని దున్నుతూ వ్యవసాయ ఆపరేషన్స్ అని చేస్తున్నాడో, చాలా స్లిమ్గా, మీరు చెప్పేటువంటి ఈ 6 ప్యాక్ టమ్మీ అంటారు కదా, అటువంటి స్ట్రక్చర్ మన వాళ్ళలో చూడవచ్చు. కాబట్టి ఆరోగ్య ప్రదాత, జీవితానికి పరిపూర్ణతనిచ్చే, సాఫల్యాన్ని ఇచ్చేటువంటి వరం అది. వ్యవసాయంలోనే మన ఆటలు, మన పాటలు, పండగలు, పబ్బాలు ఉన్నాయి. సంక్రాంతి అది మరి వ్యవసాయంతో కూడుకున్న పండగే. మీరు ఏ పండగ తీసుకున్నా కూడా భారతదేశంలో దానికి వ్యవసాయానికి లింక్ ఉంటుంది. మన ఆటలు, పాటలు, ఆనందాలు అన్నీ కూడాను వ్యవసాయంతో ముడిపడే ఉంటాయి. మనం ఏ సినిమాల్లో పాటలు మీరు చాలా వింటుంటారు, అవన్నీ కూడాను చాలా వరకు ఈ వ్యవసాయాన్ని ఆధారం చేసుకుంటూ ఉండేవి. కాబట్టి నేల తల్లిని ఆరాధించి గింజ నాటుతాం మనం, అది మొలకెత్తుతుంది. ఈ ఒక బీజం మొలకెత్తడం అనేటువంటిది అదొక అందమైన జీవ ప్రక్రియ. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ ప్రాసెస్. సో అగ్రికల్చర్ అంటేనే జీవం అనమాట, లైఫ్. ఇట్స్ అగ్రికల్చర్ ఈజ్ లైఫ్. ఇలా మన యొక్క రైతులు పొలాలలో విత్తనాలు పెట్టి పంట పండించి మనందరికీ అందిస్తున్నారు. సో వీ హ్యావ్ టు సెల్యూట్ దెమ్. వారందరికీ కూడా మనం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేయాలి.